హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం రీజన్ సిరీస్లో భాగంగా మన టాపిక్ వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందం గురించి అయితే ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్ నుంచి వస్తాయి. సో మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్, ఇది వచ్చేసి 1956లో ఈ ఒప్పందం అనేది జరిగింది. సో ఎందుకు జరిగింది ఈ ఒప్పందం అని అంటే తెలంగాణ ప్రాంతం అండ్ ఆంధ్ర రాష్ట్రం ఈ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పాటుకు అంగీకరించిన కారణంగా ఈ ఒప్పందం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంకి ఎటువంటి అన్యాయం అనేది జరగకుండా ఉండేందుకు ఈ ఒప్పందం అనేది జరిగిందనమాట. సో ఈ ఒప్పందం ఫలితంగా ఏమంటే కొన్ని అంశాలపై హామీలు అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా 14 అంశాలపై కొన్ని హామీలు అయితే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇవ్వడం జరిగింది. సో ఆ ఒప్పందమే ఈ పెద్ద మనుషుల ఒప్పందం. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఇది ఎప్పుడు జరిగింది అంటే 1956 ఫిబ్రవరి 20. డేట్ గుర్తుంచుకోండి. 1956 ఫిబ్రవరి 20న ఈ ఒప్పందం వచ్చేసి ఢిల్లీలో జరిగిందనమాట. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది ఈ ఒప్పందం. హైదరాబాద్లో కాదు, హైదరాబాద్ హౌస్ ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. సో ఇక్కడైతే ఈ ఒప్పందం జరిగింది. ఎవరి సమక్షంలో అంటే అప్పటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి గోవింద్ వల్లభ్ పంత్ సమక్షంలో అయితే ఈ ఒప్పందం జరిగిందన్నమాట. సో ఈ ఒప్పందానికి వచ్చేసి టోటల్గా 8 మంది ఈ ఒప్పందంకి హాజరవడం జరిగింది. కాంగ్రెస్ నుంచి టోటల్గా తెలంగాణ ప్రాంతం నుంచి 4 అండ్ ఆంధ్ర రాష్ట్రం నుంచి 4 కాంగ్రెస్, వాళ్ళు 4 వీళ్ళు 4, టోటల్గా 8 మెంబర్స్ అయితే ఈ ఒప్పందానికి హాజరవడం జరిగింది. వీళ్ళు 8 మంది, టోటల్గా 8 మంది 14 అంశాలపై సంతకాలు చేయడం జరిగింది. సో ఇక్కడ ఎంతమంది హాజరయ్యారు? 8 మంది. అండ్ ఎన్ని అంశాలపై సంతకాలు చేశారంటే 14 అంశాలపై 8 మంది సంతకాలు అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి 14 అంశాలు, ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంటే. అండ్ ఎంతమంది అంటే 8 మంది. సో వారి పేర్లను చూస్తే కనుక తెలంగాణ ప్రాంతం నుంచి ఎంతమంది హాజరయ్యారు, ఆంధ్ర ప్రాంతం నుంచి ఎంతమంది హాజరయ్యారని చూస్తే కనుక తెలంగాణ ప్రాంతం నుండి వచ్చేసి అప్పటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బూరుగుల రామకృష్ణారావు అండ్ కేవీ రంగారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, మరి చెన్నారెడ్డి ప్రణాళిక శాఖ మంత్రి, జేవి నరసింహారావు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. తెలంగాణ నుంచి ఈ 4 మెంబర్స్. అండ్ ఆంధ్ర ప్రాంతం నుండి వచ్చేసి అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి బెజవాడ గోపాల్ రెడ్డి, నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి నీలం సంజీవరెడ్డి, అండ్ ఆంధ్ర రాష్ట్ర మంత్రి అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్న, అండ్ ఆంధ్ర రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అయినటువంటి అల్లూరి సత్యనారాయణరాజు. ఈ 8 మెంబర్స్ వచ్చేసి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఉన్నారు. సో ఈ 8 మెంబర్స్ నేమ్స్ కూడా గుర్తుంచుకోవాలి, ఇంపార్టెంట్. హోంమంత్రి వచ్చేసి గోవింద్ వల్లభ్ పంత్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. టోటల్గా 14 అంశాలపై 8 మంది సంతకాలు చేశారు. ఇది పాయింట్. అయితే ఇక్కడ ఈ 14 అంశాలలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూద్దాం. అవి ఏంటంటే 7వ అంశం. ఈ 14 అంశాల్లో 7వ అంశం దేనికి సంబంధించిందంటే తెలంగాణ ప్రాంతంలో 12 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నటువంటి వ్యక్తినే స్థానికుడిగా పరిగణిస్తారనమాట. సో అది ఈ 7వ అంశంలో ఉండడం జరిగింది. స్థానికుడిగా ఎన్ని సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నవారిని పరిగణిస్తారంటే 12 సంవత్సరాలు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం 12 సంవత్సరాలు స్థిర నివాసం ఉన్నవారిని స్థానికుడిగా పరిగణించడం జరుగుతుంది. ఇది ఒక నిబంధన. అండ్ ఇంకోటి ఏంటంటే 8వ అంశం ఏంటంటే వ్యవసాయ భూముల అమ్మకాలు ఉంటాయి కదా, ఆ వ్యవసాయ భూముల అమ్మకాలన్నీ తెలంగాణలో వ్యవసాయ భూములు ఏవైతే అమ్మడానికి జరుగుతాయో ఆ అమ్మకాలన్నీ ఈ ప్రాంతీయ మండలి ఆధీనంలోనే ఉండాలి అనేది ఒక నిబంధన చేర్చారు. 8వ అంశం ఏంటి? ఏవైతే వ్యవసాయ భూముల అమ్మకాలు ఉంటాయి అవి ప్రాంతీయ మండలి ఆధీనంలో ఉండాలి అని. నెక్స్ట్ 9వ నిబంధన వచ్చేసి ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి. తెలంగాణకి ఒక ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలన్నమాట. దీని ఆధీనంలోని భూముల అమ్మకాలు కానీ మద్యపానం కానీ. సో ఇక టోటల్గా ఇది చాలా బలమైనదన్నమాట ప్రాంతీయ మండలి. సో ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ప్రాంతీయ మండలి ఏర్పాటు కూడా ఈ నిబంధన ఉందన్నమాట. 9వ అంశం ప్రాంతీయ మండలి ఏర్పాటు గురించి తెలుపుతుంది. 13వ అంశం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత సీఎంగా ఆంధ్ర ప్రాంత వ్యక్తి ఉంటే ఉప ముఖ్యమంత్రి వచ్చేసి తెలంగాణ ప్రాంత వ్యక్తి ఉండాలి. లేదా తెలంగాణ ప్రాంత వ్యక్తి సీఎంగా ఉంటే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి వచ్చేసి ఉప ముఖ్యమంత్రిగా ఉండాలన్నమాట. అంటే ఒకరు సీఎం అయితే ఇంకొకరు వచ్చేసి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది ఇవ్వాలనేది ఈ 13వ నిబంధన. అండ్ ఇంకోటి ఏంటంటే టోటల్గా 5 శాఖలు, మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉంటాయో అందులో 2 తెలంగాణ మంత్రులకి ఇవ్వాలి. ఆ శాఖలు ఏంటో చూద్దాం.
టోటల్గా 5 శాఖలలో 2 శాఖలు తెలంగాణ మంత్రులకు ఖచ్చితంగా కేటాయించాలి. అవి ఏంటంటే హోంశాఖ, ఆర్థిక శాఖ, రెవెన్యూ శాఖ, ప్రణాళిక అభివృద్ధి శాఖ, వాణిజ్యం పరిశ్రమల శాఖ. ఈ 5 శాఖలలో 2 శాఖలు ఖచ్చితంగా తెలంగాణ మంత్రులకు కేటాయించాలి అనేది ఇది 13వ నిబంధన. నెక్స్ట్ ఇంకొకటి 14వ అంశం ఏంటంటే 1962 వరకు తెలంగాణకు ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉండాలని హైదరాబాద్ పిసిసి అధ్యక్షులు కోరారనమాట. ఇది 1962 వరకు తెలంగాణకు ఒక ప్రత్యేక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేది ఉండాలి. ఇది 14వ అంశం. ఇలా 14 అంశాలను అయితే ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో చేర్చడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణకి కొన్ని హామీలు, రక్షణలను ఇస్తూ పెద్ద మనుషుల ఒప్పందంలో జరిగిన ఒప్పందం కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఏర్పాటుకైతే అనుకూలంగా ఉండే అన్నమాట అందరూ. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పాటు జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఉల్లంఘనలు ఏవైతే ఈ హామీలు ఉన్నాయో ఇవన్నీ ఉల్లంఘించడం జరిగిందనమాట. అదేంటంటే తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలన్నారు కదా 9వ అంశం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు విషయంలో అదేం చేసిందంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతీయ కమిటీ, టీఆర్ఎస్, తెలంగాణ రీజనల్ కమిటీ అంటాం కదా. సో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయలేదు. ప్రాంతీయ మండలికి ఎక్కువ అధికారాలు ఉంటాయి, కానీ దానికంటే తక్కువ అధికారాలు కలిగిన ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇదొక ఉల్లంఘన. అండ్ ఇంకోటి ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పదవి గురించి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత నీలం సంజీవ్ రెడ్డి ఫస్ట్ సీఎం అయిందనమాట. సో ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి మన తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలి, కానీ ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం లేదు. అంటే ఆ పదవినే తీసేయడం జరిగిందనమాట. ఇది ఒక ఉల్లంఘన. సో ఈ విధంగా చాలా ఉల్లంఘనలు అయితే జరిగినాయి. కాబట్టి తర్వాత 1969 ఉద్యమం అనేది రావడం జరిగిందనమాట. సో ఉద్యోగాల పరంగా అన్యాయం జరిగింది, రాజకీయ పరంగా కానీ విద్యార్థులు కానీ చాలా అన్యాయాలు జరిగిన కారణంగానే 1969 ఉద్యమం అనేది రూపుదాల్చుకోవడం జరిగింది ఈ ఉల్లంఘనల కారణంగానే. సో ఇక్కడ చూస్తే కనుక నెక్స్ట్ వచ్చేసి 1956 ఆగస్టు 10న ఈ ఒకటి పార్లమెంట్లో ఈ బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అదేంటంటే నోట్ ఆన్ సేఫ్ గార్డ్ ప్రపోజ్డ్ ఫర్ ది తెలంగాణ ఏరియాని ఈ పేరుతో వచ్చేసి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఏ పేరుతో ప్రవేశపెట్టారంటే నోట్ ఆన్ సేఫ్ గార్డ్స్ ప్రపోజ్డ్ ఫర్ ది తెలంగాణ ఏరియా అనే పేరుతో అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీనికి రాష్ట్రపతి ఆమోదం ఎప్పుడు లభించిందంటే 1956 ఆగస్టు 31న రాష్ట్రపతి ఆమోదం లభించడం జరిగింది. సో ఆ తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో ఫస్ట్ సీఎం ఎవరు? ఆంధ్రప్రదేశ్ యొక్క ఫస్ట్ సీఎం నీలం సంజీవ్ రెడ్డి. మరి క్యాపిటల్ వచ్చేసి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ అయితే ఏర్పాటు కావడం జరిగింది. సో ఇది తర్వాత నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ కమిటీ. చెప్పాను కదా ఇంతకుముందు, ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేయాలి యాక్చువల్గా, కానీ తెలంగాణ ప్రాంతీయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1958లో ఏర్పాటు చేశారు. 1950లో ఏర్పాటు చేసినా కూడా ఆ తర్వాత దానికి కార్యనిర్వాహక వర్గం ఎవరైతే మెంబర్స్ ఉంటారో వారిని నియమించలేదు. ఎప్పుడు నియమించారంటే మెంబర్స్ని 1960లో నియమించడం జరిగింది. అంటే యాక్చువల్గా 1960లో ఈ తెలంగాణ ప్రాంతీయ కమిటీ ప్రాణం పోసుకుంది, వారికి పనిచేయడం ప్రారంభించింది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి మొదటి చైర్మన్ ఎవరు? కె అచ్యుతరెడ్డి మొదటి చైర్మన్, ఉపాధ్యక్షురాలు మాసుమా బేగం. ఇది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. సో ఇక్కడ ఇంకోటి నోట్ ఏంటంటే కాంగ్రెస్ అంతర్గత ఎన్నికల్లో కె అచ్యుత్ రెడ్డి వచ్చేసి బివి గురుమూర్తిపై గెలుపొంది ఈ చైర్మన్గా గెలవడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అదేంటంటే అష్టసూత్ర పథకం. ఇది 1969 ఏప్రిల్ 11న ఈ అష్టసూత్ర పథకాన్ని అయితే ప్రవేశపెట్టారు. అయితే ఇదేంటంటే ఇందులో 5వ అంశం ఏంటంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధికారాలు పెంచడం జరిగింది ఈ అష్టసూత్ర పథకం ద్వారా. సో తర్వాత ఈ ఉద్యమం జరుగుతుంది కదా, 1969 ఉద్యమం జరుగుతుంది కదా. సో ఆ ఫలితంగా అయితే ఈ అష్టసూత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ఏం చేసిందంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీకి అధికారాలు కొన్ని పెంచి ఉద్యమాన్ని చల్లార్చాలని చూసింది అనమాట. సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, అష్టసూత్ర పథకం తెలంగాణ ప్రాంతీయ కమిటీ యొక్క అధికారాలను పెంచింది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి 6 సూత్రాల పథకం. 6 సూత్రాల పథకం 1973 సెప్టెంబర్ 21న దీన్ని ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని. అయితే ఈ 6 సూత్రాల పథకం ఏం చేసిందంటే తెలంగాణ ప్రాంతీయ కమిటీని రద్దు చేయడం జరిగింది. సో ఇక్కడ అష్టసూత్ర పథకం గుర్తుంచుకోండి, 6 సూత్రాల పథకం గుర్తుంచుకోండి. తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు చేసిన పథకం ఏంటంటే 6 సూత్రాల పథకం రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు ఒక ఆర్డర్ వైజ్గా చూస్తే కనుక ఇది కూడా ఎగ్జామ్లో వచ్చిందనమాట. అచ్యుత్ రెడ్డి, హయగ్రీవాచారి, జె చొక్కారావు,
కోదాడ రాజమల్లు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షులు ఆర్డర్ వైజ్గా. సో ఇక్కడ మనం ట్రిక్ చూస్తే కనుక అచ్యుత్ హాయిగా చొక్కా వేసుకొని కోదాడ వెళ్ళాడు. అధ్యక్షులకి సంబంధించిన ట్రిక్ అనమాట. సో గుర్తుంచుకోండి. అచ్యుత్ అంటే అచ్యుత్ రెడ్డి, హాయిగా అంటే హయగ్రీవాచారి, చొక్కా అంటే జే చొక్కారావు, కోదాడ అంటే కోదాడ రాజమల్లు. అచ్యుత్ హాయిగా చొక్కా వేసుకొని కోదాడ వెళ్ళాడనేది ఇక్కడ ట్రిక్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యక్షులు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉపాధ్యక్షులు చూస్తే కనుక మాసుమా బేగం, టి రంగారెడ్డి, కె రాజమల్లు, సయ్యద్ రహమత్ అలీ. దీని ట్రిక్ చూస్తే కనుక మాసుమా రంగారెడ్డికి రాజు మరియు సయ్యద్లతో వెళ్ళింది. మాసుమా అంటే మాసుమా బేగం, రంగారెడ్డి అంటే టి రంగారెడ్డి, రాజు అంటే కె రాజమల్లు అండ్ సయ్యద్ అంటే సయ్యద్ రహమద్ అలీతో వెళ్ళడం జరిగింది. సో ఇది గుర్తుంచుకోండి. అచ్యుత్ హాయిగా చొక్కా వేసుకొని వెళ్ళాడు, కోదాడ వెళ్ళాడు. మాసుమా రంగారెడ్డి, రాజు ఈ ముగ్గురు కలిసి, మాసుమా రంగారెడ్డికి రాజు మరియు సయ్యద్లతో కలిసి వెళ్ళింది. ఇవి వచ్చేసి దీనికి సంబంధించిన ట్రిక్ అనమాట. సో ఇదండి ఫ్రెండ్స్, పెద్ద మనుషుల ఒప్పందం గురించి అండ్ తెలంగాణ ప్రాంతీయ కమిటీ గురించి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.